ప్రస్తుతం మనము ఒట్టినాగలపల్లిలోనే ఉన్నాము. ఇక్కడ మరి గతంలో చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కొడుకు వివాదం, భూ వివాదానికి మరి మరోసారి కూడా వివాదం తలెత్తిందనే చెప్పుకోవచ్చు. ఆ రోజు చూసుకున్నట్లయితే కూడా ఈ గోడంతా కూడా కూల్చేసి ఇక్కడ కబ్జా చేశారు అనేది కూడా తెలిసింది కదా. మరి కబ్జా చేసిన భూమి దాదాపుగా కూడా ఇప్పుడు మరోసారి ఈ వివాదం తలెత్తుతుందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము ఇక్కడంతా కూడా వాళ్ళు తవ్వింది, అలాగే తవ్వి కూడా సెక్యూరిటీగా వైరింగ్ అంతా కూడా పెట్టారు. ఈ వైరింగ్ అంతా కూడా పెట్టేసి ఏకదం కూడా ఇక్కడ ఓనరు అప్పుడు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ కంప్లైంట్ తీసుకున్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐని కూడా వెంటనే కూడా ఆయనను ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అక్కడ మనకు దూరంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. మరి ఇదంతా కూడా ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జాదే అని చెప్పేసి వివాదం తలెత్తుతూ ఉంది మరోసారి అని చెప్పుకోవచ్చు. మరి పొంగులేటి మంత్రి అవ్వడం వల్ల కూడా మరి ఏంటి తను అందుకే మరి గతంలో ఉన్న ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి సిఐని బదిలీ చేశారా అనే కోణంలో కూడా, అంటే వాళ్ళ కొడుకు కబ్జా చేసినప్పటికీ, హర్షరెడ్డి కబ్జా చేసినప్పటికీ కూడా భయపడి ఏమన్నా తనని ట్రాన్స్ఫర్ చేశారా? ఆ వివాదం మళ్ళోసారి ఎందుకు తలెత్తుతుందంటే ఆ రోజున ఈ గోడ కూలగొట్టినప్పటికీ ఇప్పటికీ మాత్రం మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడంతో మరోసారి బాధితులు అయితే వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. పోలీసుల్ని ఆశ్రయించడం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు మరోసారి ఎందుకు అయినప్పటికీ కేసు నమోదు చేసి కేసు నడుస్తున్నప్పటికీ కూడా మరి పనులు ఆపకుండా ఎందుకు వీళ్ళు పని మొదలు పెట్టారు అనేది ఇప్పుడు ఒక వివాదంగా కూడా మారింది. అంటే మీరు ఆపుతున్నారు కదా సార్, మరి మీరెందుకు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు సార్? ఎవరు పెట్టారు ఇక్కడ సెక్యూరిటీగా? విత్ గన్నుతో సహా మీరు ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు అంటే ఏం జరిగింది? అంటే ఇక్కడ మీరు సెక్యూరిటీగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే ఇది ఏమన్నా మంత్రి గారిదని చెప్పేసి ఏమన్నా ఉన్నారా? అదే సార్ చెప్పండి, ఎందుకంటే ఆగండి అంటున్నారు కదా, మేము వీడియోలు మేము ఇక్కడ చేస్తున్నామని చెప్పేసి చెప్పండి సార్. మీరు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు కదా, ఎవరు ఉంచారు సార్ ఇక్కడ సెక్యూరిటీగా? అది చెప్పండి. సిఐ గారు ఉంచారా సార్? అంటే దేనికోసం, ఏ పర్పస్ లో? అంటే ల్యాండ్ ఇష్యూ ఉందంట మేడం, మాకేం తెలియదు దాని గురించి. ల్యాండ్ ఇష్యూ అంటే ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది? అది ఇన్స్పెక్టర్ సార్ తెలుసు మేడం, మాకు తెలియదు. ఇన్స్పెక్టర్ సార్ తెలుసు. అంటే ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతుంది సార్, కన్స్ట్రక్షన్ ఎవరు చేయిస్తున్నారు? పోనీ చూసాం కదా, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేయిస్తున్నారు ఏంటి అంటే కూడా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంది కాబట్టి సెక్యూరిటీగా ఇక్కడ ఉంచారు అనేది తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. ఈ రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా మొత్తం కూడా రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ గతంలో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మా ల్యాండ్ ఇదంతా కూడా మా ల్యాండ్ను కబ్జా చేశారు, మొత్తము పొంగులేటి శ్రీనివాస్ కొడుకే మొత్తం కూడా మాకు కబ్జా చేసి బుల్డోజర్లతోటి ఈ గోడ ఇక్కడ పక్కన కనిపిస్తూ ఉంది మనకి, ఈ గోడ అంతా కూడా అప్పుడు కూలగొట్టడం కూడా జరిగింది. దౌర్జన్యం చేసి గోడ కూలగొట్టారు. ఇప్పుడు మాత్రము మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలు పెట్టారు, మొత్తం కూడా కూలగొడుతూ ఉన్నారు. మొత్తం వాళ్ళు పనులు కూడా పనులు చేస్తూనే ఉన్నారు, జరుగుతుంది అనే కోణంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులైతే. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది మరోసారి వివాదంగా మారబోతుంది అని కూడా తెలుస్తూ ఉంది. బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ ఓనర్లు పవనీషా అనే ఆమె కూడా గతంలో ఎంత మాట్లాడింది ఆ రోజున కూడా, ఇప్పుడు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి మాకు న్యాయం జరుగుతుందా లేదా అనే కోణంలో కూడా బాధితులైతే భయపడుతున్న క్షణాలను కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ఇదిలో ఉన్నారా లేకపోతే ఎట్లా? ఎందుకంటే కేసు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు, బదిలీలు జరుగుతూ ఉన్నాయి. అంటే క్వశ్చన్ చేయకూడదా ఏంటి, ఈ కబ్జాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి అనే కోణంలో కూడా అవుతూ ఉంది. మరి ఎక్కడెక్కడ ఎంత కబ్జా చేశారు అనేది కూడా బయట పడుతూ ఉంది. గతంలో చూసాము పొంగులేటిది మానస హిల్స్ దగ్గర కూడా పొంగులేటి కబ్జా చేశాడని హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కూడా తను చాలా వరకు కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మానస హిల్స్ మొత్తం కూడా కబ్జా చేశాడు పొంగులేటి అని చెప్పేసి చాలా వివాదంగా మారిన క్షణాలు కూడా మనం చూసాము. ఓ పక్క తండ్రి కబ్జాలు చేస్తూ ఉంటే ఇంకో పక్క కొడుకు కబ్జాలు అవుతున్నాయా ఏంటి, ఈ దాదాగిరి ఏంటి, ఈ గుండాగిరి ఏంటి అనే కోణంలో కూడా, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మొత్తానికి మొత్తం ఎలాంటి భయం లేకుండా పనులు చేస్తూ ఉన్నారు. ఎలాంటి భయం లేకుండా ఇక్కడ వర్కర్లను పెట్టించేసి మొత్తం కూడా పనులు చేయిస్తూనే ఉన్నారు. ఇది జరుగుతున్న విషయము. ఇక్కడైతే మొత్తం కూడా మరోసారి వివాదంగా మారి బాధితులను, అంటే ఈ ల్యాండ్కి
సంబంధించిన ఓనర్లు, అసలు ఓనర్లు ఎవరైతే ఉన్నారో పావని శైలంతా కూడా రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు, మరి వాళ్ళను కాదని వాళ్ళ మీద రుబాబ్ చేసి కబ్జా చేసి పనులైతే మొదలు పెట్టారు. మరి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ ఇది ఎంతవరకు వచ్చింది, మరి ఆ కేసు అక్కడ నడుస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎలా పనులు మొదలు పెడతారు? ఇది ఇష్యూలో ఉంది ల్యాండ్. ఇప్పుడు పనులన్నీ కూడా ఆపేయాలి కదా, ఆపేయకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, బాధితులకు ఎలాంటి న్యాయం జరపబోతున్నారు, ప్రభుత్వం మరి ఈ పొంగులేటి కొడుకు మీద కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ మీద కావచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ ల్యాండ్ నిజంగా హర్షదే అయితే నిరూపించుకున్న తర్వాత పనులు కొనసాగించాలి కదా. ఇవన్నిటిపైన కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకు ఇంకా పోలీసులు అయితే చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. మరి బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో కూడా చూడాలి. ప్రభుత్వం నిలబడుతుందా, లేకపోతే ఇక్కడ పోలీసుల చర్యలు నిలబడతాయా అనేది, బాధితులకు న్యాయం జరుగుతుందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV.